కృపాభరితుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరికీ ఇమ్మానుయేలు సహవాసం తరఫున నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం మీరు చాలా శ్రద్ధగా ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు. మీరందరూ బాగుండాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు, మీ పిల్లలు, వారి విద్య, వారి ఉద్యోగాలు, వారి వివాహాలు అన్నింటిలో ప్రభు కృప చూపెట్టి మంచి అభివృద్ధి దయచేయాలని మా ప్రార్థన. దేవుని మహాకృపను బట్టి ఉదయకాలం అందు కూడా కొన్ని విషయాలు మీతో మాట్లాడుటకు సహాయం చేయని పరిశుద్ధాత్మదేవుడు మనకు కొన్ని విషయాలు బోధించని. నిజమైన భక్తి ఏది అనేటటువంటిది ఈరోజు తెలుసుకుందాం. మనం భక్తిగా ఉండటానికి ఎన్నింటినో పాటిస్తాం. దైవ సేవకులు సంఘాలలో చెప్పే ఆ చక్కటి బోధలు వింటాం, ఉపదేశాలు వింటాం. ఆ ప్రకారంగా జీవించి మేము చాలా భక్తిగా ఉండాలి అని అనుకుంటాం. అయితే బైబిలు ఒక మాట చెప్తాది. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుతాను. ఎవడైనాను నోటికి కళ్యము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. ఎవడైనాను నోటికి కళ్యము పెట్టుకొనక అని అంటారు. కొంతమంది భక్తిగా ఉంటారు, కానీ నోటికి కళ్యం ఉండదు. తమ ఇష్టానుసారమైన మాటలు మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు, ఇతరులని గూర్చి చెడుగా మాట్లాడతారు, కొండాలు చెప్తారు, అబద్ధాలు చెప్తారు, కోపపడతారు. ఇవన్నీ చేస్తూ మేము చాలా భక్తిగా ఉన్నామని ఇతరుల ఎదుట ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. బైబిల్ ఏమంటాదో తెలుసా? ఎవడైనాను నోటికి కళ్యము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునిన ఎడల వాని భక్తి వ్యర్థమే. నోటికి కళ్యం లేకపోతే హృదయంలో మోసం ఉంటుందని వాక్యము సెలవిస్తుంది. హృదయంలో మోసం ఉంటే బైబిల్ అంటుంది హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడెవడు అని. కాబట్టి నీ నోటిని బట్టి నీ హృదయం ఎట్లాంటిదో తెలుస్తుంది. నీవు భక్తిని ఎంత బయటికి ప్రదర్శించినా నీ భక్తి నీ నోటిని బట్టి తెలిసిపోతుంది. రెండవది 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తమకు అంటకుండా తను తాను కాపాడుకొనుటయే అని వాక్యము సెలవిస్తుంది. దేవుని ఎదుట నిజమైన భక్తి ఏదంటే పవిత్రత, నిష్కళంకము, తరువాత నిష్కళంకమైన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము అంటకుండా తను తాను కాపాడుకొనుట. 3 విషయాలు ప్రియులారా గమనించవలసిన విషయం. దిక్కులేని పిల్లలు బోలెడంతమంది ఉంటారు, విధవరాండ్లు కూడా చాలామంది ఉంటారు, వారి ఇబ్బందుల్లో పరామర్శించేది. తరువాత ఇహలోక మాలిన్యము అంటకుండా తమను తాము కాపాడుకునేది. ఇదే నిజమైన భక్తి అని అంటాడు. ఈ రోజుల్లో చాలామంది మన సంఘాల్లో దిక్కులేని పిల్లలు ఉంటారు. చాలామంది మన సంఘాల్లో విధవరాండ్లు కూడా ఉంటారు. వాళ్ళని అస్సలు పట్టించుకోము కదా. వాళ్ళేదో వాళ్ళ సమస్యలు చెప్తూ ఉంటారు.
కానీ సమస్యలు వింటాము, కానీ ఆ సమస్యలకి ఏదైనా కాస్త పరిష్కారం మనం చేయం. ఆర్థికంగా కానీ, ఒక చేతి సహాయం కానీ, లేకపోతే ఏదో ఒక సహాయం వారికి చేసి వారికి చేయూతనివ్వాలి అనేటటువంటి ఆలోచన మనకుండదు. కాబట్టి దేవుని పిల్లలుగా మీకు నా మనవి, మహోన్నతుడైన దేవుని సన్నిధానంలో మీకు నేను చెప్పే ఓ చక్కటి ఆలోచన, నిజమైన భక్తి, దిక్కులేని పిల్లలు, విధవరాండ్లు ఇహలోక మాలినం అంటకుండా జీవించుటే అని వాక్యము సెలవిస్తుంది. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, మొట్టమొదటిది మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో, అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెననున్నదియే ముఖ్యమైనదియు మొదటియు ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను అనేది రెండవ ఆజ్ఞ, దాని వంటిదే అని చెప్పాడు. మా భక్తి, నిజమైన భక్తి ఏదంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అనని. దేవుని ప్రేమించేది మనం నేర్చుకోవాలి. దయచేసి గమనించాలి. దేవుని ప్రేమించడము అంటే దాని అర్థము మనము మందిరానికి రావడమా, కానుకలు ఇవ్వడమా, లేక పాటలు పాడడమా, లేక నావలే ప్రసంగించడమా కాదు. దేవుని ప్రేమించడం అంటే ఇక్కడ చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనేది దాని లాంటి ఆజ్ఞయే అని చెప్పాడు. పొరుగువాన్ని ప్రేమించాలి. పొరుగువాడంటే యెరూషలేము నుండి యెరికోకి దిగి వస్తూ వచ్చి ఉన్నప్పుడు దొంగల చేత కొట్టబడి కొర ప్రాణాలతో విడవబడిన వాడు. అంటే ఆధ్యాత్మికమైన జీవితంలో చెడిపోయిన వాడు, పడిపోయిన వాడు, పూర్తిగా వెనకబడిన వాడు. అటువంటి వాళ్ళను మనము ప్రేమించాలని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియులారా, గమనించాలి. యోహాను సువార్త 14:15 వచనంలో, నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే వాక్యం ఈ రీతిగా చెప్పబడింది, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞల్ని గైకొంటాడని ప్రభులు వారు సెలవిచ్చారు. ప్రభుని ప్రేమించే బిడ్డ దేవుని ఆజ్ఞల్ని గైకొంటాడని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఈ రోజున ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, ప్రియులారా, నిజమైన భక్తి 1 ప్రభువుని ప్రేమించుట, 2 పొరుగువాన్ని ప్రేమించుట, తల్లిదండ్రులు లేని పిల్లల్ని, విధవరాండ్లను పరామర్శించుట, ఇహలోక మాలిన్యము అంటకుండా జాగ్రత్తగా మనల్ని మనము కాపాడుకొనుట. ఈ 5 విషయాలు చెప్పబడ్డాయి. అంతేనా? దేవుని వాక్యంలో మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని చెప్పాడు. నిజమైన భక్తి ఏది అంటే వాక్యము సెలవిస్తుంది. చూడండి, న్యాయముగా నడుచుకోవాలి అంటే వాక్యానుసారంగా నడుచుకోవాలి. కనికరమును ప్రేమించుట అంటాడు. కనికరమును ప్రేమించుట అంటే అర్థమేమి? రోడ్డు మీద మనం వెళుతూ ఉన్నాం, ఒకడికి చొక్కా లేదు, వర్షం కురుస్తూ ఉంది, వాడిని చూసి అయ్యో పాపం అంటాం, దాన్ని కనికరం అంటాం. ఆ కనికరాన్ని ప్రేమిస్తే ఏం చేస్తావో తెలుసా? నీ చొక్కా తీసి వానికి ఇస్తావు,
దాని కనికరమును ప్రేమించుట అంటావు. నువ్వు ఇంట్లో కూర్చొని భోంచేస్తూ ఉన్నావు. ఎవరో అమ్మా ఆకలమ్మా అని అన్నాడు. అయ్యో పాపం అయిపోయిందా అనేది కాదు. అయిపోయిందా ఉందే అనేది కాదు. ఉన్నది ఏదో వానికి పెట్టడం, కనికరాన్ని ప్రేమించడం. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, న్యాయముగా ప్రవర్తించు అంటే వాక్యానుసారంగా జీవించు. రెండవది కనికరమును ప్రేమించు. మూడవది దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించు. దీనత్వం చాలా మంచిది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. దేవుని పిల్లలు దీనత్వాన్ని కలిగి మనం జీవించాలి. నా దేవుడు అంటున్నాడు, నా వద్దకు రండి, నా కాడిని ఎత్తుకొనండి. నా కాడి చాలా సులభం, తేలిక. నా కాడిని ఎత్తుకొని నా వద్ద నేర్చుకోనండి, నేను దీన మనసు కలవాడను. ప్రభులు వారు చెప్పిన మాట. కాబట్టి ప్రభువు కాడిని మనం ఎత్తుకుంటే ఆ కృపగల దేవుడు మనకి దీనత్వాన్ని నేర్పిస్తాడు. నా యేసు చాలా దీనుడు. ఆయన దీనత్వాన్ని మనకు నేర్పిస్తాడు. ప్రియులారా, గమనించాల్సింది ఇవన్నీ కూడా నిజమైనటువంటి భక్తికి సంబంధించినటువంటి కార్యాలు. ఈ రోజున సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మనము ఆలోచించవలసిన కార్యం, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఈ రీతిగా చెప్పబడి ఉంది, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము అని అన్నాడు. మనం మాటల్లో ప్రేమించేది కాదు, క్రియతో సత్యముతో బైబిల్ చెప్పబడింది. మాటతో నాలుకతో కాదు ప్రేమించేది, క్రియతో సత్యముతో మనము ప్రేమించేది నేర్చుకోవాలి. ఈ రోజున ఆ ప్రేమ మనలో లేకపోతే నిజమైన భక్తి మనకు లేదు అని అర్థం. చాలా విషయాలు మీకు చెప్పాను నిజమైన భక్తిని గురించి. మీరు నిజమైన భక్తి పరులు కావటానికి ఏవేవో పాటిస్తూ ఉంటారు, తప్పేమీ లేదు. అయితే బైబిల్ ఇవి స్పష్టంగా సెలవిస్తారు. దేవుని పిల్లలుగా ఈ రోజున తల్లిదండ్రులు లేని పిల్లలు విధవరాండ్లను పరామర్శించుట, ఇహలోక మాలిన్యం అంటకుండా ప్రత్యేకంగా జీవించుట, తరువాత నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుణ్ణి ప్రేమించుట, అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించుట బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. అంతేకాదు, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి ప్రవర్తించుట నిజమైన భక్తి. దేవుని ప్రేమించేవాడు దేవుని ఆజ్ఞల్ని గైకొంటాడని వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీ నీలో ఉండాలి. దయచేసి అవి లేవేమో, ఉంటే దేవునికి స్తోత్రాలు, లేకపోతే ప్రభువుని అడగండి. ఓ నిజమైన భక్తి కలిగి మనము జీవించి రానయ్యున్న యేసు ప్రభు రాజ్యంలో ప్రవేశించుటకు సిద్ధపడదాం. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండాలని నా ప్రార్థన. కళ్ళు మూసుకుందాం. మహా ఉన్నతుడైన దేవ, సర్వాధికారి, మహిమగల దేవ, వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీ బంగారు చేతుల్లో, మీ దయగల హస్తాలలో అప్పగిస్తూ ఉన్నాను. బిడ్డల్ని మీరు భద్రపరచండి. ఓ నిజమైన భక్తి కలిగిన బిడ్డల్నిగా చేయండి. నీ కాపుదల భద్రత బిడ్డలకు దయచేయండి. శత్రువు సిగ్గుపడు రీతిగా మీ బిడ్డల్లో మీరు గొప్ప కార్యము జరిగించండి స్వామి. వాక్యం ఏదైతే బోధించాదో ఆ ప్రకారంగా బిడ్డలు జీవించుటకు కృప దయచేయి. యేసు నామంలో ప్రతి శత్రు సంబంధమైన కార్యము నాశనమవని ప్రభ. ఎవడైనా తన నోటికి కళ్యం వేసుకొనకపోతే తన హృదయాన్ని మోసపరుచుకున్నట్టే అని. చాలామంది నోటికి కళ్యం లేదు ప్రభ. ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన బూతులు, ఇష్టం వచ్చిన
పలుకులు పలుకుతూ ఉంటారు. దయచేసి వారు అలాగ మాట్లాడి భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. అది హృదయంలో మోసం ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దినాన విన్న వాక్య ప్రకారంగా ప్రతి బిడ్డ జీవించుటకు కృప దయచేయి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అందరికీ వందనాలు.